ఓకేరా బాయ్. ఈవినింగ్ గ్రౌండ్ లో కలుద్దాం. ఓకేరా బాయ్ బాయ్. ఏమ్మా ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా? ఇక్కడేరా. ఆపండి. అదేరా 5 లాఠీలు ఇరిగినాయి. గొడవ మీ ట్రైన్ అన్నాడు. మా అన్నయ్యతో చెప్తానన్నాను. మీ అన్నయ్య లాడా గాడా సెంటర్లో బోర్డా ఏం పీకుతాడు అని నానా బూతులు తిట్టాడు. మా చెల్లిని తీసుకుని పక్కెళ్ళు. రామ్మా, రగిలిపోతున్నాడు. ఇవాళ రక్తపాతమే, నువ్వు చూడలేవు. Here we go now. You're the one, shout it out loud. Yeah, can you feel the power rising up your veins? Yeah, never mess up with the man with the brains. Yeah, మనకి కూడా తీయండిరా. you better run away. Come on, he's the one and only one. Kati. Never really ever show you any sympathy. ఫినిష్. నేను కాలేజ్కి వెళ్తున్నాను. చంపేస్తాడేమో. కొట్టు వదిలేయమని చాలు. తీసుకో అన్నా. ఒకే దెబ్బ, తల అడ్డంగా పగిలిపోవాలి. కొట్టన్నా. ఏంటి నేను కొట్టాలా? రేయ్, ఇద్దరం కొట్టుకుంటేనే కొట్లాడరా. కొట్రా. అదే నిన్ను నేను కొట్టడమా? ఆటో డ్రైవర్ అంటే ఎవరన్నా? కాకి బట్టలు వేసుకొని కష్టపడి కార్మికుడు, సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పే శ్రామికుడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక భాష, ఒక రజనీకాంత్. అలాంటి భాషతో నాకు గొడవ టూ మచ్ గా లేదు. లాస్ ఎంత చెప్పన్నా? కట్టేస్తాను. ఆటో డ్యామేజ్కి 500, 2000. బాడీ డ్యామేజ్కి 3000, మొత్తం 5000. ఇంకొక 500 ఎక్కువే ఉందన్నా, తీసుకో. ఇంకెప్పుడేం తను గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్నా, నేను వచ్చి డబ్బులు కడతాను. తనని మాత్రం ఏమనుకన్నా ప్లీజ్. సరే వెళ్ళు. ఓకేగా? ఈ భాష చెప్తున్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా, వస్తా. వెళ్ళు. పేరు భాష రజనీకాంత్ సినిమాలు మానేస్తాం. కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దితే గుండె 18 ముక్కలయ్యేది. పోనీ. ఏంట్రా, సొంత చెల్లెల్ని వాడేదో అంటే కాళ్ళబేరానికి వెళ్ళి డబ్బులు కట్టావు. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత రెచ్చిపోయావేంట్రా? కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నయ్య లేడుగా. రారా. లిఫ్ట్. నీ అబ్బా బైక్ ఒకటి మొహానికి. లిఫ్ట్. లిఫ్టా? పర్లేదండి. ఎక్కడి దాకా? ఫుట్బాల్ గ్రౌండ్ కి. ఎక్కు. ఇట్స్ ఓకే. ఈ రోజు డేట్ అండ్ టైం మీ డైరీలోనే వచ్చేసుకోండి. ఎందుకు? మీ లైఫ్ లో అయితే మర్చిపోలేని రోజు కాబోతుంది. దేనికో? మీ వెనక్కి వచ్చింది ది గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ రామకృష్ణ. జస్ట్ ఆఫ్టర్ 1 year మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దిగు. ఎందుకు? ఆటోగ్రాఫ్ కావాలా? దిగమని చెప్పానా? వెనక్కి తిరిగి కూర్చో. వెనక్క కూర్చో. ఏమండి, చూసేవాళ్ళు నవ్వుకుంటారండి. విడిపోయిన లవర్స్ అను, విడాకులుగా ప్లే చేసిన కప్పులను అనుకుంటారు. సిచ్యువేషన్ చాలా ఎంబారసింగ్ గా ఉందండి. ఆఫ్టర్ 1 year వాళ్ళు చెప్పుకోవడానికి ఒక టాపిక్ ఉండాలి కదా. ఏం పర్వాలేదు. కర్మ. ఏంటి చిన్నపిల్లలు అలా కూర్చున్నాడు? ఇక్కడ. థ్యాంక్స్ అండి. హలో, 500 ఇవ్వు. దేనికండి? లిఫ్ట్ కండి. పెట్రోల్ కి 200, నీ సోది వినందుకు 300 ఇవ్వు. మీ లిఫ్ట్ చాలా కాస్ట్లీ అండి. నా పర్స్ పోయిందండి. నేషనల్ ప్లేయర్ అన్న అవుతావో లేదో తెలియదు కానీ ఇంటర్నేషనల్ డైలాగ్ మాత్రం పట్టేశావు. పర్స్ పోయిందని. సర్లే, ఈ 10 ఉంచుకో. థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ 1 year దీని గురించి కూడా మీరు చెప్పుకుంటారు. నీ అంత సోది చెప్పడం నా వల్ల కాదులే.
ఇల్లు తాతయ్య నాకు ఈ ఇల్లు సూపర్ గా నచ్చింది. నీకెలా ఉంది? తాతయ్య నాకు నా బొమ్మకు ఒక రూమ్ కావాలి. అలాగే అలాగే. ఒరే పెద్దడా నీ రూమ్ అదిరా. ఒరే చిన్నడా నీ రూమ్ అది. ఒరే బుల్లడా నీ రూమ్ పైన అటాచ్డ్ బాత్ బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న. ఏందే ఈయనకి గదెందుకో పెళ్ళామా పీసా బానంత బంతి పట్టుకుని ఎప్పుడు బయట తిరగతా ఉంటాడా యాడుంటే ఏందే ఏయ్ నన్ను ఇంట్లో నుంచి పంపించేదాకా నీకు నిద్ర పట్టదు. నిన్ను గెంటేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. దేవుడు. రాంగ్ అబ్బాయా నేను ఇక్కడ స్ట్రాంగ్ ఏయ్! మీ ఇద్దరు గోలా అన్నయ్య మాయ అందరు రూమ్ లో చూపెట్టారు మరి హరిత రూమ్ ఎక్కడ దానికి నాకు రూమా? హ, ఇదొక ఇల్లు, ఇందులో నాకు రూము. మా ఇంటి బాత్రూమ్ అంత లేదు, ఇల్లంతా కలిపితే. చా నీకు ఇల్లుందేంటే? ఎక్కడమ్మా? ఇప్పుడు కాకపోయినా రేపు పెళ్ళాకుంటుంది కదా. గేట్ దగ్గర నుండి ఇంటి గుమ్మం దాకా హైవే లాంటి రోడ్, ప్యాలెస్ లాంటి ఇల్లు, ఇంటి ముందు 4 కార్లు, ఇంటి నిండా నౌకర్లు. హ, మీరు వస్తే ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ కూడా. అరే 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 ఏంటి బాబాయ్ బాగున్నావా? ఏదో ఇలా ఉన్నావు. ఏంటి ఈ మధ్య చిక్కినట్టున్నావు? అబ్బాయి బాగానే ఉన్నానే. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబాయ్, మాలాంటి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మీలాంటి వాళ్ళే కరెక్ట్. అంత ప్రాబ్లం ఏమి వచ్చిందండి మీకు? అబ్బే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, సింపుల్. మా రోహస్తులు మీరు కొన్నిళ్ళు రేపు పడగొట్టాల్సి వస్తుంది. పడగొడతారా? అదేంటి మొత్తం డబ్బు కూడా కట్టేశాంగా? కట్టారు, నేనేమన్నా కాదన్నానా? కాకపోతే చిన్న లింకులు ఇరుక్కున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టే ముందు సెంటర్ లో చిన్న పార్క్ కడతా అని జనంతో కమిటీ అయ్యాను బాబాయ్. సడన్ గా ₹1 కోటి రేటు పెరిగేసరికి పార్క్ సంగతి వదిలేశారు. జనమేమో ఆ పార్క్ కడితే గానీ మిగతా డబ్బులు ఏమన్నా మొండికేశారు. నేను లాస్ అయిపోతాను కదా బాబాయ్. నువ్వే చెప్పు. అయితే మా ఇల్లు పడగొట్టేస్తారా? అంత సీరియస్ అవుద్దమ్మా, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నేనే ఊరికేమంటలా, ఎగస్ట్రా కావాలంటే ఇస్తాను. అంతమందిలో మీకు మేమే దొరికావా? చూడమ్మా, బెదిరిస్తే భయపడేది మర్యాదస్తులే కదా బాబాయ్. వీక్ పార్టీ లిస్ట్ అంతా వెతికితే బెస్ట్ మీరే అనిపించింది. అయితే ఏంటి బెదిరించి పడగొట్టేస్తారా? పడగొట్టండి, పడగొట్టండి చూద్దాం. అరే అన్నయ్య ఆగన్నయ్య, సిచ్యువేషన్ అర్థమే మారుతావా? ఆ బండ్లు చూడు, వాళ్ళ బాడీలు చూడు, కొట్టగలవా మనం? ఆరడిగితే ఆయిల్లే కాదు, ఈ ఇల్లు కూడా ఇచ్చేయాలి. విషయాలు నీకు ఎందుకు? నువ్వు వెళ్ళు. నాన్న, మీ లోపలికి వెళ్ళండి. అన్నయ్య కాదురా, అతను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విను. నేను మారుతా కదా, మీరు వెళ్ళండి. సార్ గొడవలు వద్దు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. వెళ్ళండి సార్, మా వాళ్ళు నేను ఒప్పిస్తాగా, ప్లీజ్. అన్నా వెళ్ళండి అన్న, మ్యాటర్ సెటిల్ అయిపోయింది. సార్ మీరు కూడా. థ్యాంక్ యూ సార్. అన్నా థ్యాంక్ యూ. బొడవ ఎదిరించినావా? నాకు ప్యాంట్ తడిచిపోయింది. తడిసిపోయింది ఆడికి కాదురా, కాసేపు ఉంటే మనకు తడిసేది. గదేందన్నా? వాడు టచ్ చేస్తే తెలిసిందిరా, కొడితే ప్రాణాలు పోతాయని. ఆస్తులు కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు కొనుక్కోలేంగా కదా. ఊకోనా నువ్వు చెప్తే విన్నావా? అని ఎన్నడైనా ఆడనే చంపేస్తుంటే సార్ నీకు అర్థం కాదు, ఊరుకోరా. అన్నకి సరగా డైరెక్ట్ ఇంటికి వచ్చాడు. రాబా వేరా కూర్చో. ఎందుకు బాబాయ్ రౌడీజాలు? ఈ రౌడీలకు తిండి బొక్క, శాలరీ బొక్క, వాళ్ళకి ఆయిల్ బొక్క. ఇంత చేసినా ఇప్పుడు నిన్నొకటి పీకాననుకో, ఆపేదమ్ము ఒక్కడికి లేదు. అది కాదబ్బాయ్, మ్యాటర్ అంతా అక్కడే అయిపోయింది కదా, మళ్ళీ ఇంటి దాకా వచ్చి గొడవ ఎందుకు? మిమ్మల్ని అక్కడే కొడితే నేనున్నాననే ధైర్యంతో మా వాళ్ళు గొడవలకు అలవాటు పడతారు. పోనీ వదిలేద్దాం అనుకుంటే మా అలాంటి ఇంకో 10 మంది మీదకి వెళ్తాం. అవసరమా? అంటే ఏందిరా, కొట్టేస్తావా? దండం పెడతా, నిన్ను తొక్కలా బాస్ అని నేను వాడతా. నన్ను తొక్కలా గ్యాంగ్ అంటే మాట
తినే నేను అలా నీ కాలు మొక్తా మంచిగా నీ కాలు మొక్తాను లోపల నిమ్మలంగా చాయ్ తాక్కుంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తుండు సలగాని చుక్కడలు కొట్టి కానీ సామాన్లు బ్యాగ్ లో సర్దిస్తా నీకు నువ్వు లోపల ఏంటి కానీ చూసినావురా కానీ ఎంత చారన మురిగికి బారన గరం మసాలా ఎవడన్నా పెడతాడరా తెలుగు నాదరా చెయ్యి ఇట్లా లేవటాలే గిట్లా మడతేసి తింపి వెనక గుంజి కడుపులో ఒకటి ఇస్తలే సలాడ్ అమ్మ పొలతో బోటి పడే దక్కాలి సలాడ్ అర్థమైందా నడు పో తల్లి అన్నని కాలంట అన్నా ఇడు కొడుతాండే రా బాబాయ్ రా వెళ్తూ మాట్లాడుకుందాం బాబాయ్ నువ్వు బ్రతకాలనుకోవడంలో తప్పులేదు పక్కవాడి బ్రతుకులు డిస్టర్బ్ చేయడం తప్పు మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో బెదిరించడం ఎంత తప్పు నీకే అర్థమవుద్ది చూడు బాబాయ్ చంపడానికి డబ్బిస్తే ఎంతమంది అయినా వస్తారు చావడానికి ప్రేమించిన వాళ్ళు మాత్రమే వస్తారు సో ట్రై టు లవ్ ఓకే ఇంతే కదా అని ఇంకోసారి ట్రై చేయకు నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం వాళ్ళ సేఫ్టీ కోసం గొడవద్దనుకుంటే ఎవరికైనా తల వంచి దండం పెడతా గొడవే తప్పదనుకుంటే 10, 25, 50, 100 లెక్కని ఓపిక ఎంతమందితో వచ్చినా సరే తల తెక్కిపడే వరకు తొడగొట్టి నిలబడతా